శాండీ ఇట్లా ఆడుకుంటారు చూడండి. వాళ్ళ అన్నని ఎట్లా కొడుతుంది యాపిల్ తీసుకొని ఏ అంట. మమ్మీ శాండీ వాళ్ళ ఫ్రెండ్ మానసి బాగున్నావా అని అడుగుతున్నావా? మా టీమే వాళ్ళ కూతురే సింధు. అక్క హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాన్వి వ్లాగ్స్. ఈరోజు అయితే సండే. శాన్వి ఇద్దరు పడుకున్నారు. ఇంకా నేను పనులు చేసుకోవాలి. తర్వాత ఈరోజు సింధు వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ అయితే ఇక్కడికి వస్తారు. వచ్చి ఈరోజు అయితే సింధుని అయితే తీసుకొని ఈరోజు ఉండి రేపు తీసుకొని వెళ్ళిపోతారు. మా బావ వాళ్ళ ఇంటికి వస్తారండి ఈరోజు. వచ్చి ఈరోజు నైట్ ఉండి రేపు తీసుకొని వెళ్తుండొచ్చు. మేము ఇంకా తొందరగా పనులు చేసేసుకొని అక్కడికి మా బావ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి. టైం వచ్చేసి ఇప్పుడు 7:55 అవుతున్నది. ఇప్పుడే శాండీ కూడా లేచిండు. ఇక ఈమె లేచి ఆయనను లేపిందనమాట. శాండీ డల్ అయిపోయింది పాపం ఫీవర్తో. లేపినావా నువ్వు అన్నని? ఓయ్ మమ్మీ, అన్నని లేపినావా? శాండీ మళ్ళీ పడుకుంటుండు శాండీ. ఈరోజు వాతావరణం కూడా చల్లగా ఉన్నది. ఇంకా ఎండ రాలేదు, 8 అవుతుంది. కానీ ఇక పిల్లలందరూ ఆడుతున్నారు ఇక్కడ. మా శాండీ గాడు అయితే అక్కడ ఆడుతున్నాడు. ఏం చేస్తున్నదో చూద్దాం లోపట. ఏగో ఇక్కడ ఆడుతున్నది ఆమె డోర్ దగ్గర. శాన్వి ఏం చేస్తున్నావు నువ్వు? ఇది చూడు. ఓయ్ ఏం చేస్తున్నావు? డోరు దెబ్బ తగులుతుంది మమ్మీ. ఓయ్ శాండీ వాళ్ళ ఫ్రెండ్ మానసి బాగున్నావా అని అడుగుతున్నావా? మానసి బాగున్నావనా? రోజు చూసుకుంటూనే ఉంటారు కదా, మళ్ళీ బాగున్నావు. చాయ్ తాగుతారా ఎవరన్నా చిన్నపిల్లలు? చాయ్ తాగొద్దు. మానసి నువ్వు చాయ్ తాగుతావా? నువ్వు కూడా తాగుతావా? మీ టీచర్ తాగమని చెప్తుందా మీకు? చాయ్ తాగొద్దు చిన్నపిల్లలు. తాగుతావా? ఇప్పుడైతే ఇక్కడ చాయ్ పెట్టేసిన. ఇక్కడ సేమియా రెడీ చేయాలి ఇప్పుడు. సేమియా శాండీ ఏమో ఇక్కడ ఆడుతున్నది. శాండీ ఏమో అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడైతే శాండీ ఇక్కడ ఫోన్ చూసుకుంటూ సేమియాలు తింటున్నాడు. శాండీ సేమియా బాగుందా? శాండీ ఇది చూడు. ఓయ్ ఇప్పుడు ఇక్కడైతే శాండీ ఏమో సేమియా తింటుండు. శాండీకి ఏమి ఒగ్గు తినిపిస్తున్నా. బాగుందా శాండీ? ఇక్కడనైతే సింధు రెడీ అయిపోయింది. స్నానం కూడా చేసేసి ఇక్కడికి శాండీ పాపను కూడా స్నానం చేపించి రెడీ చేసిన పడుకుంది. మీకు శాండీ ఏం చేస్తున్నాడో. ఇప్పుడైతే మేము లంచ్ చేసేస్తున్నాం. లంచ్ కంప్లీట్ అయిందండి. ఇంకా శాండీ కూడా పడుకొని లేచింది. శాండీ ఏం చేస్తున్నాడో చూడాలి బయట. అక్కడికి వెళ్ళిండు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఆడుతున్నాడు. కనిపిస్తున్నదా? రావా ఇంటికి? అన్నం తినవా? వచ్చినావు ఈరోజు? మంచిగా ఉంది. వెళ్ళిపోయిండు.
తినలేడు. ఇప్పుడైతే ఇక్కడ చూడండి శాన్వి అయితే ఏం చేస్తున్నదో. ఇక్కడ ఈ డబ్బాలో నేను ఈ సిరప్స్ ఇవన్నీ వేసి పెడతాను. ఇవన్నీ తీసి ఇట్లా చేస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ శాన్వి ఇద్దరు యాపిల్ తింటున్నారు. వాళ్ళ అన్నని ఎట్లా కొడుతుంది యాపిల్ తీసుకొని. అంట మమ్మీ అన్నని కొడతారు అట్లా. శాన్వి అన్నకు జ్వరం వచ్చింది కదా. నాన్న నువ్వు కొట్టొద్దు. నాకు ఇస్తావా యాపిల్ ఇస్తావా మమ్మీ? శాన్వి ఇట్లా ఆడుకుంటారు చూడండి. వాళ్ళ చెల్లెని ఆడిపిస్తున్నాడు వాకర్లా. మెల్లగా పడిపోతుంది నాన్న, పడిపోతుంది. కానీ ఇప్పుడైతే ఇక్కడ నేను గవ్వలు రెడీ చేస్తున్నా. ఇలా గవ్వల పిట పైన కొద్దిగా పిండి తీసుకొని గవ్వలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ప్రిపేర్ చేసి తినాలి. ఇంకా నేను శాండీ తిని ఏం చెప్తాడో చూద్దాం. అన్నీ తింటావా నువ్వు ఒక్కనివే? అన్నీ నీకేనా? తిను ఒకసారి, తిని ఎట్లున్నాయి చెప్పు నాకు. తిను తిను. బాగున్నాయా? బాగున్నాయా శాండీ? బాగున్నాయా లేవా? బాగున్నాయా? నచ్చినాయా నీకు? ఇప్పుడైతే ఇక్కడికి మా ఆయన వాళ్ళ రెండో అక్క అనమాట, అంటే మా రెండో ఆడపడుచు సింధు వాళ్ళ మమ్మీ అనమాట. ఈమెనే సింధు. అక్క హాయ్ చెప్పు. హాయ్. ఈమె మూడో అక్క ఇక్కడనే ఉంటుంది, మా ఇంటి పక్కనే అన్న కదా. వాళ్ళ అత్తమ్మ అనమాట, పెద్దమ్మ అవుతుంది నాకు. ఈ అక్క వాళ్ళ యారాలన్నమాట ఆ అక్క. ఏగో శాన్వి పాప ఇక్కడ ఉంది. ఏగో శాండీ. ఇక్కడ వంటలు అవుతున్నాయి. ఆల్రెడీ ఇక్కడ రైస్ అయిపోయింది. ఇప్పుడు రైస్ ఇక్కడ మటన్ అవుతున్నది. ఫైనల్గా అయితే వంటలు అయితే అయిపోయినాయి. ఇక్కడనైతే రైస్, తర్వాత ఇక్కడనేమో మటన్ కర్రీ. ఇప్పుడైతే ఇక్కడ నైట్ డిన్నర్ చేసేస్తున్నాము. శాండ్ అక్కడ తింటున్నాడు.